హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. ఒక బ్యూటిఫుల్ మినీ వ్లాగ్ అయితే చేసేద్దాం మన ఛానల్లో. ఫస్ట్ టైం ఊరికి అన్ఎక్స్పెక్టెడ్గా కరెక్ట్ టైంకి వచ్చిన అనే ఫీలింగ్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే బయటికి పోయినా కాబట్టి. వర్షంలో బయటికి, అది కూడా ఊర్లో ఎంత మంచిగా ఉంటానంటే ఫస్ట్ టైం ఇంత గ్రీనరీ ఎక్స్పీరియన్స్ చేసాడు నేను. కొందరు సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు నేను చూపించే ప్లేస్ అయితే తెలుసు. సో ఆ ప్లేస్ ఏంటిదో నాకైతే కమెంట్ చేయండి. అది కూడా మళ్ళీ బైక్ మీద విత్ నేను మా ఆయన మా అయాన్ తోటి ఒక చిన్న పని మీదనైతే ఊరికి వచ్చి ఉంటుంది. సో ఊరికి వచ్చిన తర్వాత కొంచెం వేరే పని ఉండగా మా పక్క ఊరికి వెళ్ళినాం. సో అప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. ఆ ఎడ్ల బండ్లు, ఆ పొలాలు, ఆ పల్లె వెలుగు బస్సు, మీరు ఎప్పుడన్నా ఎడ్ల బండి మీద ఎక్కిండ్లా? బస్సులు బైకులు కాకుండా ఎక్కుదాం అనుకున్నా కానీ ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే మనది కాదుగా. లవ్ యూ కన్నయ్య. థ్యాంక్ యూ మమ్మ అని చెప్పు. మమ్మ ఇక్కడ చిన్న పని ఉండి మేము పక్కూరికి వచ్చినామని చెప్పిన కదా. సో ఆ పని మేము చేసుకుంటుంటే మా ఆయన ఇక్కడ వాళ్ళ కోళ్ళు ఉన్నాయి, ఆ కోళ్ళు దొరకాడుతాడు. మెల్లగా హాఫ్ అన్ అవర్ దాకా వీటితోనైతే ఆడుకుంటున్నాడు వాడు. అయినా కూడా వానికి దొరకలేదు. అప్పుడప్పుడే వర్షం కొట్టేల్చిండు కాబట్టి నేచర్ కూడా మస్తు సూపర్ ఉండే, చల్లగా ఉండే, అసలు ఉడకపోతనేది లేకుండా అక్కడ మంచిగా కూల్ అండ్ కామ్ ఉండే. సో ఎట్లనో ఆయన కొంచెం ఏడ్చిన తర్వాత వాళ్ళ పప్ప అయితే ఆ కోళ్ళని అయితే దొరకబట్టి ఇచ్చిండు ఆయనకి. ఇంకా చేతులకు దొరకబట్టి ఇచ్చిండో లేదో అది మనం బ్యాగ్లో వేసుకొని తీసుకోదాం పప్ప అని ఏడ్చాడు. కష్టమైనా నష్టమైనా ఎండైనా వానైనా ఎవరి పని చేసినా చేయకపోయినా రైతు మాత్రం కష్టం ఆపడు కదా. ఇక్కడ ముసలాయన అయితే అంత వర్షం కొట్టంగా కూడా పని చేస్తుండే అక్కడ. ఈ వీడియోకి అయితే ఇంతే. జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి.